భాద్రపద మాసంలో మనకి మేషరాశి వారికి గ్రహాలు ఎలా ఉంటాయి, పరిహారాలు, పూజల గురించి తెలుసుకుందాము. మేషరాశి వారికి గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూలంగానే ఉంటాయి. పనులు కొంచెం మందగుడిగా సాగే అవకాశం ఉంటుంది, కానీ పనులు అవుతాయి లాస్ట్కి. వ్యాపారులకు అనుకోని విధంగా లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. నూతన వ్యాపార ఒప్పందాలకు అనుకూలమైనప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ నెల కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భూముల కొనుగోలు, అమ్మకాల్లో అనుకోని లాభాలు వచ్చిన డాక్యుమెంట్లపై సంతకాల విషయంలో కొంచెం జాగ్రత్తగా చదువుకున్న తర్వాతే సంతకాలు పెట్టండి. ఆదాయం మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు విపరీతంగా అదే స్థాయిలో ఉంటాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య విషయాల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు కలిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. వీళ్ళకి మేషరాశి వాళ్ళకి కుజుడి ప్రభావం కొంచెం అనుకూలంగా లేదనమాట. దీనివల్ల వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే శనిదేవుడి దృష్టి వీళ్ళ మీద కొంచెం మిశ్రమంగా ఉంటుంది. అంటే పనులు కొంచెం ఆలస్యంగా అవుతాయి, మందగుడిగా ఉంటాయి, వాయిదా వేస్తూ ఉంటారు, కానీ చివరికైతే అవుతాయి. ఇక చేసుకోవాల్సిన పరిహారాలు, పూజలు, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఎక్కువగా మంగళవారంలో ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి. అలాగే హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ స్తోత్రాలు కానీ పఠించడం చాలా మంచిది. అలాగే మీకు తోచినంతగా దాన ధర్మాలు చేసుకోండి.